వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన వల్లనే తెలంగాణ స్వరాష్ట్రంగా అవతరించింది. చర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి బాబాసాహెబ్ అని అన్నారు. మనందరి జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయులు అంబేద్కర్. చదువుతో అన్ని వర్గాలకు భవిష్యత్తును మార్చేందుకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు అని అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద దేశం మనది. అత్యంత పవర్ఫుల్ రాజ్యాంగం లేకపోతే అనగారికత్వం ఉండేది. సమాజంలోని అంటరానితనాన్ని నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి మరవలేనిదని, ఆయన రాజ్యాంగం ద్వారా సమాజంలో అందరికీ సమన్యాయం జరిగిందని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దేశమే కాదు ప్రపంచం అంతటా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు వివిధ స్థాయిలలో చిన్న గ్రామం నుండి మొదలుపెట్టే పెద్ద పట్టణాల వరకు కూడా జరుగుతూ ఉంది. అంటరానివాడుగా పుట్టి అనేక అవమానాలు భరించి అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల ఉద్ధరణ కోసం అంటరానితనాన్ని రూపుమాపడానికి ఆయన చదివే ఒక ఆయుధంగా తీసుకొని అంటరానివాడు అందరివాడుగా అయ్యాడు. ఆనాడు ఆయన పడ్డ బాధలను కసితోటి, ఈ సమాజం మీద కసితోటి కష్టపడి చదివి ప్రపంచం మీద పోయిండు. కొలంబో యూనివర్సిటీ దగ్గర ఒబామా చేత ఆయన విగ్రహ ప్రతిష్ట చేసే స్థాయికి అంబేద్కర్ గారి ప్రతిష్ట వెళ్ళిందంటే, ప్రపంచ దేశాల్లో మేధావిగా ఈరోజు నాలెడ్జ్ డేగా, విజ్ఞాన దినోత్సవంగా ఆయన పుట్టినరోజును జరపాలని చెప్పేసి ప్రపంచం మొత్తం కూడా జరుపుకునే స్థాయికి ఎదిగాడు. ఆయన పుట్టి ఆయన కుటుంబాన్ని, పిల్లలను, భార్యను కోల్పోయినా కూడా ఆయన లక్ష్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా మరవలేదు. ఆయన విద్యే ఆయనకు శ్రీరామ రక్ష అయింది. భారతరత్న అవార్డు పొంది త్యాగాల పునాది మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం అనే లక్ష్యం ఎట్లొచ్చిందంటే, ఆయన మహిళా హక్కుల కోసం, హిందూ కోడ్ బిల్లు కోసం తన న్యాయశాఖ పదవికి రాజీనామా చేసి తన చిత్తశుద్ధిని, మహిళల ఆత్మగౌరవాన్ని పెంచడానికి ఆయన ఎంత కట్టుబడి ఉన్నాడో దాంట్లో తెలుస్తుంది. మరి ఆ లక్షణాలన్నీ కూడా, ఆయన పోరాటం చేసిన విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈరోజు ఒక సామాజిక శాస్త్రవేత్త ఏ రకంగా అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు మేలు జరిగే విధంగా అంబేద్కర్ గారి పేరు చెప్పకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు పోలేని పరిస్థితి, ఏ కుల సంఘాలు కూడా ముందుకు పోలేని పరిస్థితి. ఆ సామాజిక కోణంలోనే ఈరోజు దేశంలో ఉన్న ప్రతి కులానికి రిజర్వేషన్ ఉన్నది. గతంలో అగ్రకులాలు మాకు రిజర్వేషన్ లేదు, రిజర్వేషన్ అని అంటూ ఎస్సీ వాళ్ళ మీద ఒక రకంగా మరి కొంత వారి మీద జెలసీగా ఉండే. కానీ ఇప్పుడు వారికి కూడా ఎకనామికల్గా వాళ్ళ వెనుకబడ్డ అగ్రకులాలకు వారికి కూడా 10% రిజర్వేషన్ కల్పించి ఈరోజు సమాజంలో ఉన్న అందరి వాడైండు, అందరికీ రిజర్వేషన్ ఫలితాలు అందే విధంగా మరి ఉద్యోగ రంగంలో అన్ని కూడా చేయడం జరిగింది. 134 సంవత్సరాల కింద ఉన్న కుల వివక్ష
ఇంత మెల్లమెల్లగా ఈరోజు తగ్గిపోయినప్పటికీ వైట్ కాలర్ క్రైమ్లకు అక్కడో ఇక్కడ ఇంకా జరుగుతూనే ఉన్నది. సో మనం అందరం కూడా అంబేద్కర్ ఆశయాలకు మరి లోబడి ఉండి ఆయన ఆశయ సిద్ధి కోసం మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్. ఆరాధ్య దైవం భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు. ఇవాళ అనేక మంది చదువుకున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, లేక చట్టసభలకు వచ్చినా, ప్రజాస్వామ్యంలో తన ఓటు హక్కు వినియోగించుకుంటున్నా, వీరన్నిటికీ మూలాధారం రాజ్యాంగం. భారతదేశ రాజ్యాంగం అనేది ప్రపంచ దేశాల రాజ్యాంగంలో అన్నిటికంటే ప్రసిద్ధిగాంచినది, చాలా శక్తివంతమైనది. ఏ ప్రభుత్వాలు, ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వాలు రావచ్చు పోవచ్చు, వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఖచ్చితంగా ఆ రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి. ఆ రాజ్యాంగానికి చిన్న చిన్న సవరణలు చేయొచ్చు, కానీ ఆ రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఈ దేశంలో ఏ పార్టీ కానీ ఏ ప్రభుత్వాలకు కానీ లేదు. అటువంటి అద్భుతమైన రాజ్యాంగం రావడం, తద్వారా అణగారిన వర్గాలు కావచ్చు, దళిత వర్గాలు కావచ్చు, బహుజన వర్గాలు కావచ్చు, మైనార్టీ వర్గాలు కావచ్చు, అనేక వర్గాలు కూడా ఇవాళ చదువుకోవడం, ఉద్యోగాలు సంపాదించడం, చట్టసభలకు పోవడం, చట్టాలు చేసే దశకు వచ్చినంటే ఆ అంబేద్కర్ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారి వెలుగులోనే సాధ్యమైంది తప్ప మరొకటి కాదు. అటువంటి అంబేద్కర్ ని ఇవాళ 134 సంవత్సరాల జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకుంటున్నాం. ఇవాళ వారి జన్మదినం సందర్భంగా వారొక్కడు సంతోషపడడం కాదు, ఎవరో కొద్దిమందిగా లబ్ధి పొందిన వాళ్ళ కాదు, ప్రతి వాళ్ళు కూడా ఇవాళ ప్రతి ఇంట్లో కూడా పూజించాల్సిన అవసరం ఉన్నది, స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది, ఆచరించాల్సిన అవసరం ఉన్నది. మంచిగా చదువుకోవాలన్నా, ఉద్యోగం సంపాదించాలన్నా, ఓటు వేయాలన్నా, గౌరవంగా బతకాలన్నా ఆ రాజ్యాంగమే మనకు ఇవాళ రక్షణగా ఉన్నది. కాబట్టి అటువంటి రక్షణ ఇచ్చిన అంబేద్కర్ని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు ఖచ్చితంగా ఎప్పుడు ఆరాధించాలి. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారు, వారి రాజ్యాంగంలో చెప్పిన విధంగా చిన్న రాష్ట్రాలకు అందులో అవకాశం ఉంది కాబట్టి ఆ ఉద్యమానికి దన్నుగా రాజ్యాంగం నిలిచింది. రాజ్యాంగాన్ని అనుకరించే మన చిన్న రాష్ట్రం తెలంగాణ వచ్చింది. ఎందుకంటే ఈ రాష్ట్రాలు విడిపోయేటప్పుడు, విడిపోతున్న సందర్భంగా పెద్దవాళ్ళందరూ కూడా మైనార్టీగా ఉన్న వాళ్ళందరూ కోరుతుంటే ఇవ్వనివ్వరు, బలవంతం పెడతారు, కల్పించడానికే చేస్తుంటారు. కానీ ఇలా రాజ్యాంగం మనకిచ్చిన వెసులుబాటు ప్రకారం, కేసీఆర్ చేసిన ఉద్యమం ప్రకారం ఇవాళ తెలంగాణ సాధించుకోవడం, ఆ తెలంగాణలోనే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అద్భుతమైన సెక్రటేరియట్ కట్టుకుని ఆ సెక్రటేరియట్ కి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నామంటే ఇవాళ భారత రాష్ట్ర సమితికి వారి మీద ఉన్న గౌరవం, వారి మీద ఉన్న ఆరాధన తెలియజేస్తుంది. అంతేకాదు భారతదేశంలో ఎవరు కూడా 125 అడుగుల విగ్రహాన్ని ఎక్కడ ఎవరు పెట్టలే. చాలా అందమైన విగ్రహాన్ని ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డులో ఒకవైపున సెక్రటేరియట్, మరొక వైపున అమరవీరుల సాక్షిగా ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగ రూపకర్తది మనం పెట్టుకున్నామంటే ఆయన మీద మనకున్న గౌరవమే. అటువంటి సెక్రటేరియట్ పక్కన ఉన్న దాన్ని కూడా ఇన్ని రోజులు మూసివేసిన 16 నెలలుగా ఇవాళ ప్రజల కోరిక మేరకు బలవంతంగా తప్పనిసరిగా తెలవాల్సి వచ్చింది. ఇవాళ ఇతర దేశాలే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి వేలాది మంది, లక్షలాది మంది వచ్చి అంబేద్కర్ గారిని బంధిస్తారా అని చెప్పేసి వాళ్ళే చివరికి అనేక మెసేజ్లు పెడితే ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అంబేద్కర్ గారి ఆరాధన మేము చేస్తున్నాం కాబట్టి, అంబేద్కర్ గారిని ఆచరిస్తున్నాం కాబట్టి మాకు ఇలా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మేము అద్భుతంగా పేర్లు పెట్టుకున్నాం. మేము ఎప్పుడు కూడా ఎవడు ఏదన్నా ఆ రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకుంటాం, అంబేద్కర్ గారిని కొలుస్తాం.